మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. భారత్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 11% పైగా డయాబెటీస్ రోగులు, ప్రీ డయాబెటీస్లో 15% పైగా ఉన్నట్లు మనకు అంచనాలు చెప్తున్నాయి. యాక్చువల్గా అందరికి టెస్టులు చేస్తే 1/3 పీపుల్ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్లో ఉంటారనేది ఇంకొక వార్త. సో అంటే ఈ స్థాయిలో భారత్ లాంటి కంట్రీస్లో డయాబెటీస్ పెరగడానికి గల కారణం ఏంటి? అందరూ అంటే రైస్ను బదనాం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా రైస్ తినడానికి ఈ స్థాయిలో డయాబెటీస్ భారత్లో పెరగడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ సమస్య నుంచి ఏ రకంగా బయటపడే అవకాశం? సుమారుగా 1985-90 తర్వాత మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఎలాగంటే ముఖ్యంగా 5 ఏరియాస్లో ఎక్కువ మార్పులు వచ్చాయి. మొదటిది ఆహారపు అలవాట్లు, రెండోది నిద్ర అలవాట్లు, మూడోది స్ట్రెస్, నాలుగోది ఎక్సర్సైజు, సో అండ్ బ్యాలెన్స్డ్ డైట్. వీటన్నిటికీ సంబంధించి ఎన్నో మార్పులు వచ్చాయి. 1990లో సుమారుగా 1.5% ఉన్న ఒబిసిటీ 20 రెట్లు పెరిగింది ఈ 35 సంవత్సరాలు. అలాగే డయాబెటీస్ చాలా తక్కువ ఉండేది. ఇవాళ రోజున హైదరాబాద్లో 18.5% హైదరాబాదీస్ ఆర్ డయాబెటిక్స్. ఓకే, ఇంకా ప్రీ డయాబెటిక్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఒక రకంగా ఏ సింగిల్ సిటీలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇంతమంది లేరన్నది. కాబట్టి హైదరాబాదు ప్రపంచం యొక్క డయాబెటీస్ క్యాపిటల్ అన్నది మేము చాలాసార్లు కాన్ఫరెన్స్లో వింటుంటాం. సో దీనికి కారణం ఏంటంటే మనం ఆహారపు అలవాట్లు, జీన్స్లో అంటే మన తాతలకి ముత్తాతలకి అందరికీ ఉండుండొచ్చు, కానీ వాళ్ళ జీవన శైలి వల్ల అది బయటపడలేదు. ఓకే, కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల దీన్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఆ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, దీన్నే ఎపిజెనెటిక్స్ అంటాం. ఈ జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల వస్తూ ఉంటుంది. ఓకే, మనకు 90కి ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఏమొచ్చింది? ఆహారపు అలవాట్లు. ఒకటి, దాదాపు 1900 డామినో పిజ్జాస్ ఉన్నాయి, 700 మ్యాక్డొనాల్డ్స్ ఉన్నాయి, కేఎఫ్సీస్, దాదాపు 7000 బ్రాండెడ్ ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. విపరీతమైన రష్ ఉంటుంది. సో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఈ ఆహారపు అలవాట్లకు సంబంధించి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన గట్లో ఉన్న మైక్రోబయోటా అంటాం, అంటే బ్యాక్టీరియాస్. నార్మల్గా మన గట్లో కొంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అన్నీ చెడ్డవి కాదు. ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల అన్నం అరగటం, అలాగే ఇది అనేక రకాలైన ద్రవాలను కానీ సబ్స్టెన్సెస్ కానీ సెక్రీట్ చేయటం, అవి శరీరంలోకి వెళ్ళటం, దానివల్ల శరీరంలో అనేక రుగ్మతలు కావచ్చు, అనేక బెనిఫిట్స్ అయినా కావచ్చు. ఉదాహరణకి ఒక డిప్రెషన్ రావడానికి, ఒక యాంగ్జైటీ రావడానికి, లేదా హాయిగా ఉండటానికి దీనికి చాలా వరకు గట్లో ఉన్న మైక్రోబయం ఆల్సో రెస్పాన్సిబుల్. సో ఆహారపు అలవాట్లో ఇన్ని మార్పులు వచ్చిన దానివల్ల అంతకుముందు ఉన్న వారికి షుగర్ రాకపోయినా సరే క్రమక్రమంగా షుగర్ మార్పు వస్తుంది. సో ఇది ఆహారానికి సంబంధించింది. సో మనం ఫాస్ట్ ఫుడ్స్ అలాగే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాక ఎక్కువ అలవాటు పడ్డాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తారంటే మన టేస్ట్ బడ్స్కి ఏది షార్ప్గా టచ్ అవుతుంది, అలాగే మళ్ళీ రిపీటెడ్గా తినే అవకాశం ఎలాంటి టేస్ట్కి ఉంటుంది అనే దాన్ని విపరీతంగా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేసి వీటన్నిటిని రిలీజ్ చేస్తారు. సో దే ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దట్ ఆల్సో. ఇది ఆహారపు అలవాట్లు. రెండోది వ్యాయామం. ఒకప్పుడు మన జీవన శైలే వ్యాయామంగా ఉండేది. చాలా కష్టపడేవాళ్ళు, కట్టెలు కొట్టుకుని వచ్చి పొయ్యిలు వెలిగించి, అలాగే ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చి దాన్ని వండి, అలాగే ఇంత కష్టపడి ఏదన్నా పక్క ఊరు వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు. సైకిల్ ఉండటం అనేది చిన్నప్పుడు చాలా లగ్జరీ. సో ఇలాంటివన్నీ మార్పు వచ్చేసి ఇప్పుడు ఒక ఫోన్ బటన్ 4 బటన్లు నొక్కితే ఫుడ్ మన ముందు ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులకైనా సరే, పెళ్ళి ఆహ్వానానికైనా సరే ఒక మెసేజ్ పంపితే అయిపోతుంది. సో ఈ ఫిజికల్గా మనం పడే శరీరానికి కావలసిన శ్రమ అనేది అసలు దొరకట్లేదు. దీన్ని మనం ప్రోగ్రెస్ అనుకుంటూ కట్ షార్ట్ చేసుకుంటూ వచ్చాం. ప్రోగ్రెస్ అనేది కరెక్టే, చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అనునిత్యం మార్పు జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల సొసైటీలో మార్పులు, ఆహారంలో మార్పులు, సోషియో ఎకనామిక్ కండిషన్స్లో మార్పులు, అలాగే ఆరోగ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి కాలక్రమేణా. సో ఈ దీంతో పాటు మన జీవన శైలిలో మారిన
ఈ రెండోది వ్యాయామం. వ్యాయామం అనేది కొద్దిమంది, ఇప్పుడు స్కూళ్ళలో చాలామంది, ఇంతకుముందు స్కూల్ గ్రౌండ్ ఉండేది, ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ చాలా తక్కువ స్కూల్స్కి ఉంటున్నాయి. ఈ పీరియడ్ కూడా ఏదో మధ్యలో పీరియడ్కి మధ్యలో ఆడుకోవటం కానీ, డ్రిల్ పీరియడ్ చేయించడం, ఇలాంటి కొన్ని చోట్ల ఉన్నాయి కాదంటలేదు, కానీ చాలా చోట్ల తగ్గిపోయినాయి. దానికి ఎక్కువ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, అలాగే వేరే అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఈ వ్యాయామం మీద ఫోకస్ తగ్గుతుంది. మా చిన్నప్పటి మీద చూస్తే ఇప్పటికి చాలా తగ్గింది. సో మూడోది స్ట్రెస్. ప్రతి చిన్నదానికి చాలా ఎక్కువగా ఆలోచించవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువ. ఒక పారాగ్రాఫ్ ఆలోచించాల్సిన దగ్గర ఒక పేజ్ ఆలోచించటం. దీనివల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ రిలేటెడ్ హార్మోన్స్ అన్నీ శరీరంలో ఉత్పత్తి అయ్యి అది మెదడు మీద పనిచేసి టెన్షన్కి గురవుతున్నారు. ఈ టెన్షన్కి గురవటం వల్ల అనేక రుగ్మతలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మెటబాలిక్ చేంజెస్ అంటాం. ఈ టెన్షన్ ఒక చోట ఒక ఇంజరీ కానీ స్ట్రెస్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని వెంటనే కోపింగ్ మెకానిజం ఉండాలి. మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని వెంటనే కోపింగ్ మెకానిజం, దాన్ని మనం ఎలాగా సర్దుకు, దానికోసం చుట్టుపక్కల పెద్దలు ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఉండేది, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు, విలేజ్ ఎవరిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు మనకి చిన్నప్పుడు. ఇప్పుడు మనది, మన కష్టం, మన ప్రాబ్లం మనదే, ఎవ్వరు లేరు మనకు. లిటరల్గా చూడాలంటే మా ఇంటి ఎదురుగా ఉన్నాళ్ళు మాకు తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. సో ఈ కోపింగ్ మెకానిజం లేనప్పుడు, అలాగే సైకలాజికల్గా కూడా ఈ కోపింగ్ మెకానిజం మనం క్రియేట్ చేసుకోలేనప్పుడు, ఒక నలుగురు ఫ్రెండ్స్ వచ్చి నాకు ఈ కష్టం ఉంది అని 4-5 కలిసి దాన్ని సాల్వ్ చేసే విధానంలో మనకు స్ట్రెస్ తగ్గుతుంది. ఈ విధానాలన్నీ తగ్గిపోయాయి కాబట్టి సో ఆ కోపింగ్ మెకానిజం, స్ట్రెస్ వస్తుంది, కోపింగ్ మెకానిజం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఇది 3rd స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ టెన్షను, ఈ యాంగ్జైటీ కంటిన్యూ అయ్యి అది డిసీజ్గా మారే అవకాశం ఉంది. సో ఇది స్ట్రెస్ రిలేటెడ్. దీనికి ఏం చేయాలంటే, స్ట్రెస్ దేనివల్ల కలుగుతుంది, ఒక్కోసారి దేనివల్ల మనకు తెలియదు కూడా. మనం ఏదో ఇబ్బందిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకో బాధగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఈ స్ట్రెస్ ఏది కలుగజేస్తుందో దాన్ని స్ట్రెస్సార్ అంటాం. స్ట్రెస్సార్ని ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ రిలీవ్ అయ్యి, స్ట్రెస్ వల్ల అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేదు అనేది ఇమ్మీడియట్గా గుర్తించి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దాని నుంచి బయటపడాలి, ఎలాగా బయటపడాలనే సిస్టమ్ మనమే రూపొందించుకోవాలి. సో ఇలాంటివి లేవు కాబట్టి దానివల్ల డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసమని కొందరు ఫుడ్ ఎక్కువ తింటారు. ఫుడ్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది, మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే కొందరు ఆల్కహాల్ తీసుకుంటారు, ఇమీడియట్గా స్ట్రెస్ తగ్గుతుంది. తగ్గినప్పుడు కానీ ప్రాబ్లం పోస్ట్పోన్ అవుతుంది, వీటన్నిటి వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఇలాంటి షార్ట్ కట్స్ కన్నా కూడాను పర్మనెంట్గా మనం ఈ స్ట్రెస్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి అనేదాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ దిశలో. సో మనం ఆహారం గురించి మాట్లాడాం, స్ట్రెస్ గురించి మాట్లాడాం. మూడోది వ్యాయామం గురించి. సో మీరు ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత వ్యాయామం చేసినా, నిద్ర చాలా ఇంపార్టెంట్. మనకి సుమారుగా 8 గంటల నిద్ర, అన్న యావరేజ్ 7 గంటల నిద్ర. 6 గంటల కంటే తక్కువ ఉండకూడదు, 8 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఊరికే పడుకున్నందువల్ల ఉపయోగం లేదు, క్వాలిటీ స్లీప్ ఉండాలి. అంటే చాలా డీప్ స్లీప్లోకి కనీసం 2.5 నుంచి 3 గంటలు మనం స్లో వేవ్ స్లీప్ అంటాం. ముందు ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, కలత నిద్ర ఉంటుంది, కళ్ళు వస్తాయి, ఆ తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్తాం, అదే స్లో వేవ్ స్లీప్ అంటాం. సో ఈ స్లీపు మనకి 8 అవర్స్ ఉంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోయే స్లీప్ వస్తుంది. అక్కడ మన బాడీ మొత్తం రీజువనేట్ అవుతుంది, మన బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుంది, దానికి కావాల్సిన ఎనర్జీని మళ్ళీ పుంజుకొని మళ్ళీ మనతో సహకరిస్తుంది. సో మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత స్ట్రెస్ రిలీఫ్ చేసినా, సరైన నిద్ర లేకపోతే ఇవన్నీ మనకి ఎక్కువ డిసీజెస్ వస్తాయి, మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో స్లీప్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్, అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. సో వీటన్నిటినీ కాంప్రహెన్సివ్గా ఒక ప్లాన్ చేసుకుని మనకు కావాల్సిన ఫిట్నెస్ కానీ, ఆహారం కానీ, స్ట్రెస్ కానీ, నిద్ర కానీ వీటన్నిటినీ సమపాలలో ఉన్నట్లయితే
డయాబెటీస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, దా రిలేటెడ్ మెటబాలిక్ కండిషన్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.